ఓపెన్ చేస్తే 2:30 రైడ్ వచ్చింది. ఇక్కడ ఒక అర్ధ గంట సేపు వెయిట్ చేస్తే ఈ 230 రూపాయలు రైడ్ అయితే వచ్చింది. రైడ్ యాక్సెప్ట్ చేయగానే పికప్ లొకేషన్ చూసినా పికప్ లొకేషన్ పక్కనే ఉంది. డైరెక్ట్ గా కస్టమర్ లొకేషన్ వచ్చి ఐటమ్ అయితే పిక్ చేసుకున్నాం. ఒక చిన్న ఐటమ్ అయితే ఇచ్చారు. ఈ ఐటమ్ మనం సికింద్రాబాద్ అయితే తీసుకుని వెళ్ళాలి. ఐటమ్ అయితే పిక్ చేసుకున్నా. యాప్ లో ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. కంప్లీట్ పికప్. ఓకే, కంప్లీట్ పికప్. నావిగేషన్ చూసినా ఇక్కడ నుంచి వచ్చేసరికి అరౌండ్ 22 కిలోమీటర్ చూపిస్తుంది. మేడం గారితో ఇదే డిస్కషన్ చేస్తున్నాం. మేడం, ఈ అమౌంట్ ఎవరు ఇస్తారు మేడం? మీరే ఇస్తారా లేకుంటే ట్రిప్ ఎండ్ అయ్యాక కస్టమర్ ఇస్తారా అని చెప్పి అడిగితే నేనే ఇచ్చేస్తాను భయ్యా అని చెప్పి అన్నారు. నా చెయ్యి ఉండక నేనైతే ఏదో చేయాల్సింది ఊబర్ యాప్ ఓపెన్ చేసి క్యాష్ పేమెంట్ అని పైన ట్యాప్ చేశాను. ఇక్కడ నాకు 10 రూపాయల బిల్ అయితే చూపించేసింది. తీరిపోయింది. ఈ ఊబర్ లో ఒక గ్లిచ్ అయితే ఉంటుంది. కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్ ట్రిప్ అనేది ఎండ్ చేయడానికి చూస్తే యాప్ అనేది గ్లిచ్ అయిపోతుంది. డెలివరీ పాయింట్కి వెళ్ళిన తర్వాత కూడా అమౌంట్ అనేది అప్డేట్ అవ్వదు. ముందు ఎంత చూపించిందో అంతే అమౌంట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకి మనీ లాస్ అయిపోతుందని చెప్పి మళ్ళీ కస్టమర్ అయితే పిలిపించేసి మేడం గారు మీకు అమౌంట్ ఎంత చూపిస్తుంది 22 కిలోమీటర్లకి అని చెప్పి అడిగితే ఆ మేడం గారు 10 రూపాయలు చూపిస్తుంది అని చెప్పారు. మేడం గారు 22 కిలోమీటర్కి 10 రూపాయలు ఏ లెక్క మీద చూపిస్తుంది, నాకు ఆ 10 రూపాయలు సెట్ కావు, నాకు సరిపోవు అని చెప్పి అంటే సరే భయ్య ఆ రైడ్ క్యాన్సిల్ చేసి నేను 200 రూపాయలు ఇచ్చేస్తాను. డైరెక్ట్ డ్రాప్ లొకేషన్కి వెళ్ళి ఐటమ్ డెలివరీ చేసి నాకు చెప్పండి, నేను అమౌంట్ ఇచ్చేస్తాను అని చెప్పి అన్నారు. లిటరల్లీ రైడ్ క్యాన్సిల్ చేసే ఉద్దేశం నాకైతే లేదు, కానీ గ్లిచ్ అవడం వల్ల రైడ్ క్యాన్సిల్ చేసి ఐటమ్ అయితే డెలివరీ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాను. రైడ్ క్యాన్సిల్ చేసి వెళ్తున్నాం కాబట్టి సెండర్ నెంబర్ అలాగే రిసీవర్ నెంబర్ ఇద్దరు నెంబర్లు తీసుకున్నాం. అలాగే మేడం గారికి కూడా చెప్పాను, మేడం మీరు అమౌంట్ ఇచ్చిన తర్వాత ఐటమ్ని డెలివరీ చేస్తానని చెప్పేసి మేడం గారికి కూడా ఓకే చెప్పాను. ఎందుకంటే మన రైడ్లో లేం కాబట్టి ఐటమ్ డెలివరీ చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకపోయినా ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మన పెట్రోల్, మన టైం, మన మనీ మొత్తం లాస్ అయిపోతాం. అందుకోసమనే నా దగ్గర ఒక చిన్న కవరే ఉంది. ఈ చిన్న కవర్ని సికింద్రాబాద్ తీసుకుని వెళ్ళాలి. 22 కిలోమీటర్లు ఖాళీగా వెళ్ళడం ఎందుకు? ఊబర్లో మైరీడ్ బుకింగ్ పెట్టుకుంటే వెళ్ళే తోవలో ఏదైనా రైడ్లు వస్తాయని చెప్పి ఊబర్లో మైరీడ్ బుకింగ్ పెట్టాను. ఊబర్లో మైరీడ్ బుకింగ్ పెట్టిన వెంటనే ఇక్కడ నుండి చార్మినార్కి ఒక రైడ్ అయితే వచ్చింది. రైడ్ రాగానే ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. పికప్ లొకేషన్ చూస్తూ ఉంటే ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉంది. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ అయితే పిక్ చేసుకున్నాం. లక్ బాగుంది భయ్యా, ఒకే దెబ్బకి 2 పెట్టలు. ఈ రైడ్లో వెళ్ళలేదని సరే 20 కిలోమీటర్ 400 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ప్రతిరోజు అయితే ఇలా రావు. ఇలా వచ్చినప్పుడైతే మనీ సంపాదించుకోవచ్చు. నేను యూజ్ చేసిన ఈ స్ట్రాటజీ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క రైడర్ ఇలానే ఆలోచిస్తారు. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ మనీ రావాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. నేను కూడా అదే చేసిన. ఫైనల్ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ డ్రాప్ పాయింట్కి 20 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. మనం చార్మినార్ అయితే వెళ్ళాలి. ఏ ఏరియాకి అయితే వెళ్ళొద్దు అనుకున్నామో అదే ఏరియాకి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే చార్మినార్లో హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ లో స్ట్రక్ అయిపోయామంటే ఎందుకురా ఈ బ్యాక్ టాక్సీకి వచ్చామో అనిపిస్తుంది. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వచ్చాను. బిల్ అమౌంట్ 211 రూపాయలు చూపించింది. కస్టమర్ దగ్గర అమౌంట్ తీసుకుని ట్రిప్ అనేది ఎండ్ చేసిన. మళ్ళీ మన దగ్గర పార్సల్ ఉంది కదా, ఆ పార్సల్ డెలివరీ లొకేషన్కి డైరెక్ట్గా వచ్చేసాను. మన దగ్గర ఉండే పార్సల్ని డెలివరీ చేసి అమౌంట్ కూడా కలెక్ట్ చేసుకున్నా. ఆ ట్రిప్ ఎండ్ చేసిన తర్వాత వెంటనే ఇంకొక రైడ్ అయితే వచ్చింది. ఇలా వచ్చిన రైడ్ వచ్చినట్టు కంప్లీట్ చేస్తే నాకు టోటల్గా 945 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. అందులో 220 రూపాయలు పెట్రోల్ పోయింది. నాకు మిగిలింది 725 రూపీస్. ఈ 725 రూపీస్ ఎర్నింగ్ చేయడానికి దాదాపు 6 అవర్స్ లాగిన్లో ఉన్నా. కొన్ని ఏరియాలో రైడ్లు రాలేదు, కొన్ని ఏరియాలో రైడ్స్ వచ్చాయి. ఇలా ఈ 6 అవర్స్లో చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను. ఈ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేస్తే నాకు ఈ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. సండే రోజు పార్ట్ టైం బ్యాక్ ట్యాక్స్ చేస్తే ఎంత మనీ వస్తాయని చెప్పి ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో చూడండి, మీకైతే క్లియారిటీగా అర్థమవుతుంది.